హీరో రాజ్ తరుణ్ లావణ్య ఇష్యూలో రోజుకో పరిణామం చోటు చేసుకుంటుంది. రాజ్ తరుణ్ కు సపోర్ట్ గా నిలిచిన ఆర్జే శేఖర్ భాషపై నిన్న రాత్రి కొందరు వ్యక్తులు దాడి చేయడంతో ప్రైవేట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటున్నాడు. లావణ్య నుండి శేఖర్ భాష, రాజ్ తరుణ్ కుటుంబానికి ప్రాణహాని ఉందంటున్న న్యాయవాది మధు శర్మతో అజయ్ ఫేస్ టు ఫేస్. హీరో రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో రెండు వర్గాలకు సంబంధించిన వారు పరస్పరంగా కేసులు పెట్టుకునే పరంపర కొనసాగుతుంది. ముందుగా లావణ్య రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అని కేసు పెట్టారు. దాని తర్వాత రాజ్ తరుణ్ సంబంధించిన అడ్వకేట్లు లావణ్య పైన తీవ్రమైన ఆరోపణలు, డ్రగ్స్ సంబంధించి కావచ్చు, డ్రగ్ ఎడిక్ట్ అవ్వడమే కాదు చాలా మందికి డ్రగ్స్ అలవాటు చేస్తుందని ఆరోపణలు చేశారు. దాంతోపాటు రాజ్ తరుణ్కి సపోర్ట్ చేస్తున్నటువంటి శేఖర్ భాష పైన, ఆర్జే శేఖర్ భాష పైన రాత్రి ఆ దాడి జరిగింది. దాని తర్వాత హాస్పిటల్లో అడ్మిట్ అయ్యాడు. సో దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో మాట్లాడేందుకు మనతో పాటు రాజ్ తరుణ్ అడ్వకేట్ మధు శర్మ ఉన్నారు. సార్ చెప్పండి, ఈ దాడి కావచ్చు లేకపోతే ఇది ఏ టైంలో జరిగింది, ఎంతమంది శేఖర్ భాష పైన దాడికి పాల్పడ్డారు? నిన్న రాత్రి ఆయన లైవ్ షోలో ఉండగా కొంతమంది దుండగులతో పాటు తను ఆఫీస్కి చేరుకొని అక్కడ లైవ్ జరుగుతున్నప్పుడు అక్కడ తలుపు మీద విపరీతంగా కొడుతూ తన ఒక అబ్యూజివ్ లాంగ్వేజ్ యూజ్ చేస్తూ తన పైన చాలా ఫిల్దీగా, అది ఇక చెప్పడానికే సిగ్గుచేటనే లాంగ్వేజ్ని వాడుతూ తను తీవ్రమైనటువంటి పదజాలంతో దూషించి ఆ శేఖర్ భాష మీద దాడి చేయడానికి ప్రయత్నించారు. అప్పటికి తనని కొంతసేపు లోపల ఆగినప్పటికీ వాళ్ళు కదలపోవడంతో బాగా లేట్ నైట్ అవుతుంది, ఇంటికి వెళ్ళాలని చెప్పేసి శేఖర్ భాష బయలుదేరి ఇంటికి బయలుదేరదాం అనుకున్న తరుణంలో ఆయన మీద చెప్పులు విసిరేసి ఆయన దుండగులు ఆయన మీద దాడి పాల్పడటం జరిగింది. ఈ దాడిలో శేఖర్ భాష తీవ్ర గాయాలు పాలవడం కూడా జరిగింది. ఈ గాయాలు పాలైపోయిన తర్వాత ఇమ్మీడియట్గా తన ఇంటికి వెళ్ళి తను కొంచెం పూర్తి స్థాయిలో నా వల్ల కావట్లేదు అనుకుంటే తన అందరి సహకారంతో తనని హాస్పిటల్లో తీసుకొచ్చి తన హాస్పిటల్లో జాయిన్ చేయడం కూడా జరిగింది. సో ఇమ్మీడియట్లీ ట్రీట్మెంట్ కూడా కొంచెం స్టార్ట్ చేయడం జరిగింది. విపరీతంగా కొంచెం స్ట్రెస్ కూడా అయిపోయినట్టు జరిగింది. మజిల్ పెయిన్స్, మజిల్ స్ట్రెస్ ఎక్కువ అయిపోయింది. ఆ దాడి వల్ల తట్టుకోలేనంత నొప్పి తను భరిస్తున్నాడు. ఇప్పుడు కాలర్ బోన్ కూడా కొంచెం పెయిన్ ఉంది, తుంటికి కొంచెం దెబ్బలు తగిలాయి, మోచేతులు కొంచెం బాగా విపరీతంగా కొట్టుకుపోయాయి. సో వీటన్నిటికీ అంటే ఈ బాగా తీవ్రమైన గాయాలు పాలవడం జరిగింది. తను ట్రీట్మెంట్ నడుస్తుంది. ట్రీట్మెంట్ నడిచిన దాన్ని బట్టి డాక్టర్స్ చెప్పేదాన్ని బట్టి ముందుకెళ్తుంది. శేఖర్ భాష పైన దాడి జరిగింది. అప్పుడే లావణ్య కూడా శేఖర్ భాష తన పైన దాడి చేశాడు అంటూ జూబ్లీ హిల్స్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. థ్రెట్ ఉందనేది కూడా ఆమె చెప్తుంది. ఇప్పుడు ఈ దాడి వెనుక ఎవరుండని మీరు కొంతవరకు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ దాడికి పాల్పడ్డది ఎవరు అనుకుంటున్నారు? మేము అనుమానాలు వ్యక్తం చేయాల్సిన అవసరం ఇందులో లేదు. ఆల్రెడీ అనుమానం ఉందా లేదని ప్రజలకి అర్థమైపోయింది. ఇప్పుడు అంటే ఇవాళ ఏదో రాజ్ తరుణ్ మీద పెట్టి అలిగేషన్స్ పెట్టేసి ఇది చేద్దాం అనుకున్నది కాస్త ఉన్నటువంటి ఫ్యాక్ట్స్తో, శేఖర్ భాష తెచ్చినటువంటి ఆధారాలతో కానీ ఇవాళ బయటకు వచ్చిన విట్నెసెస్తో కానీ ఈ కేసు ఎలా మలుపు తిరిగిందో మీరు చూశారు. అంటే హైదరాబాద్లోనే ఉన్నటువంటి పెద్ద డ్రగ్ మాఫియాకి రిలేటెడ్గా ఉంది అని ఈ కేసు మొదటి నుంచి రాజ్ తరుణ్ అలానే ప్లస్ శేఖర్ భాష కూడా ఆరోపిస్తున్న తరుణంలో వాళ్ళు పూర్తి ఆధారాలు తీసుకుని మీడియా ముందుకు కూడా రావడం జరిగింది. అవే మేము మీడియాకు కూడా చూపించాము. తర్వాత ఆ ఆధారాలతో వాళ్ళు పిఎస్లో కూడా వాళ్ళ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఈ రకంగా అంటే అవతల వాళ్ళు కూడా ఈ ఆధారాలు నిరూపితం అవుదే ఆధారాలు కాబట్టి తప్పించుకోలేని ఛాన్స్ కాబట్టి వాళ్ళు చాలా ఇదైపోయి అంటే వాళ్ళకు ఉన్నటువంటి గ్రడ్జంతా తీర్చుకోవడం మీద మాత్రమే శేఖర్ భాష మీద దాడి చేశారని తను ఫీల్ అవుతున్నాడు. బట్ కానీ తను ఫాస్ట్గా రికవర్ అవుతాడు. మళ్ళీ 2 రోజుల్లో తిరిగి మీడియా ముందుకు కూడా వస్తాడు. ఇప్పుడు రాజ్ తరుణ్ తనని మోసం చేశాడు అంటూ లావణ్య ప్రధానంగా ఆరోపిస్తూ ఫిర్యాదులో కూడా అదే పెరుగుంది. కానీ మీరు మాత్రము ఈ డ్రగ్స్ సంబంధించిన ఇష్యూని తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ డ్రగ్స్ ఎడిక్ట్ అయింది అని కావచ్చు, డ్రగ్స్ సంబంధించిన సప్లై కూడా ఆమె హైదరాబాద్లో చేస్తుందనే ఆరోపణలో దానికి సంబంధించి కొంత ఎవిడెన్స్ కూడా మీరు పోలీసులకి సబ్మిట్ చేశారు. సో ఇంకా పూర్తి స్థాయిలో ఎస్టాబ్లిష్ చేయడానికి అంటే లావణ్య డ్రగ్స్ సంబంధించిన వ్యవహారంలో పూర్తిగా ఇన్వాల్వ్ అయిందనే దానికి మీ దగ్గర ఎస్టాబ్లిష్ చేయడానికి ఎవిడెన్స్లు ఉన్నాయి? అసలు వాళ్ళు తెచ్చిన ఎవిడెన్సెస్ అన్నీ చాలా కరెక్ట్గా ఉన్న ఎవిడెన్సెస్నే మేము సబ్మిట్ చేస్తున్నాం పోలీసు వారికి కూడా. ఏవేవైతే ఎవిడెన్సెస్ తెచ్చారో ఇంతవరకు వాళ్ళు ఎక్కడెక్కడ ఇన్వాల్వ్ అయ్యారు, ఎలా ఉన్నారని కొన్ని ఫుటేజులతో సహా వాళ్ళకి పోలీసు వారికి సబ్మిట్ చేయడం జరుగుతుంది. అవన్నీ ఉన్నాయి. ఆల్రెడీ శేఖర్ భాష కలెక్ట్ చేసుకొని శేఖర్ భాష దగ్గర పూర్తి స్థాయిలో ఎవిడెన్స్ ఉంది. విట్నెసెస్ని ప్రొడ్యూస్ చేస్తున్నాడు. ఇంత మేము ఇన్నాళ్ళు యథేచ్ఛగా చేసేటువంటి వాటికి, స్వేచ్ఛగా చేసేటువంటికి అడ్డుకట్ట పడిపోతుంది. ఇటువంటి మాఫియాకి అడ్డుకట్ట పడుతుంది అనే భయంతోనే తన మీద దాడి జరిగిందని చెప్పేసి తను ఇదవుతున్నాడు. అతి త్వరలోనే తను కోలుకొని బయటకు వస్తాడు. ఇది ఒక్క శేఖర్ భాషకనే కాదు, ఇది ఖచ్చితంగా ప్రాణహాని రాజ్ తరుణ్కి, రాజ్ తరుణ్ తల్లిదండ్రులకి, శేఖర్ భాష ఫ్యామిలీకి కూడా ఉంది. సో దీని నుంచి మనం శేఖర్ భాషని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ ఒకటే విషయం అండి, పిల్లలు 2 తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ప్రాంతాల నుంచి వచ్చి ఇవాళ హైదరాబాద్లో సెటిల్ అయ్యి చదువుకోవాలి, బాగుపడాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. ఇవాళ డ్రగ్స్ బానిసలు అవుతున్న యువత పెరిగిపోతున్నారు మన 2 తెలుగు రాష్ట్రాల్లో. ఈ డ్రగ్స్ బానిసత్వం నుంచి బాగు చేయాలనే సదుద్దేశంతో పనిచేస్తున్న వ్యక్తి మీద జరిగిన దాడి ఇది. ఈ దాడిని తీవ్రంగా ఖండించారు ఆల్రెడీ. సో ఈ దాడికి ఖచ్చితంగా వాళ్ళు ఏదో కేసెస్ పెట్టేసి బెదిరిస్తాము, మళ్ళీ ఇది చేస్తామంటే నేను తగ్గనని అతను స్పష్టంగా చెప్పడం కూడా జరిగింది.
ఇది మొత్తానికి రాజ్ తరుణ్ లావణ్య ఎపిసోడ్లో కేసులకు సంబంధించి మాత్రము ఖచ్చితంగా లీగల్గా ఫైట్ చేస్తాము. ప్రస్తుతం రాజ్ తరుణ్ కుటుంబానికి కూడా థ్రెట్ ఉంది. ఎందుకంటే ఆల్రెడీ రాజ్ తరుణ్ సపోర్ట్ చేస్తున్న ఆర్జే శేఖర్ భాష పైన దాడి జరిగింది. రాజ్ తరుణ్ పైన కూడా దాడి జరిగే అవకాశాలు ఉన్నాయి. రాజ్ తరుణ్ కుటుంబానికి కూడా థ్రెట్ ఉందనేది ఆ రాజ్ తరుణ్ అడ్వకేట్ చెప్పడంతో పాటు లీగల్గా ఫైట్ చేస్తాము. డ్రగ్స్ సంబంధించి లావణ్య ఇన్వాల్వ్ అయ్యింది అని చెప్పడానికి, ఆమె దగ్గర చాలా వరకు ఆమె సప్లై కూడా చేసింది అని చెప్పడానికి చాలా వరకు ఆధారాలు కూడా ఉన్నాయి. అవన్నీ కూడా కోర్టులో ప్రొడ్యూస్ చేస్తాము. పోలీసులకు కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఆధారాలు ఇస్తాము. ఈ కేసులో ఎంతవరకైనా ఫైట్ చేస్తాము అనేది రాజ్ తరుణ్ తరఫున న్యాయవాది స్పష్టంగా చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.